హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చింది కదా, SD HD 4K అనేసి. సో దాని గురించి ఇక్కడ ఏమీ లేదండి, అసలు చెప్పడానికి ఎవరికి వాళ్ళు కంగారు పడిపోతున్నారు అనమాట. సో ఎట్లాగో చాలామంది అడుగుతున్నారు, అందుకే వీడియో చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయండి ఈ ఒక్కదాని మీదే. ఏదన్నా ప్రాబ్లమా అండ్ 4K రావాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అసలు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఈ SD అంటే ఏంటి అంటే, SD అంటేనేమో స్టాండర్డ్ డెఫినేషన్ అన్నట్టు అనమాట, HD అంటేనేమో హై డెఫినేషన్ అన్నట్టు. మనకి పేర్లో ఉన్నట్టే SD అనేది కొంచెం లో క్వాలిటీలో ఉంటుంది అనమాట, HD అనేది కొంచెం హై డెఫినేషన్, 4K అంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు, ఇంకా ఆ పైన ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు అనమాట. ఇంకా వస్తున్నాయి లేండి ఆల్రెడీ. సో 4K ఉంటే ఏంటంటే మనకి వీడియో క్లారిటీ బాగానే ఉన్నట్టు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా 4Kలోనే ఉంటాయండి. అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో మీకు కొంతమంది అడుగుతూ ఉంటారు, మేడం నేను పలానా ఫోన్ వాడుతున్నాను, మెయిన్గా ఎక్కువగా OnePlus గురించి చెప్తూ ఉంటారు. OnePlus కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫోన్లో ఫొటోస్ చూసుకోవడానికి వీడియోస్ చాలా బాగుంటాయి, అన్నీ ఫోన్లో చూసుకోవడానికి మాత్రమే. అవి మీరు బయటికి తీసారంటే క్వాలిటీ ఉండదండి. మెయిన్గా OnePlusలో ఈ ప్రాబ్లం ఉంది. ఆ ఫోన్స్ ఓప్పో కానీ ఇవన్నీ రియల్మీ కానీ ఏవైనా సరే అంతే, ఏదో ఒకటి బ్యాడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నానో అది రియల్మీ ఫోన్ అనమాట. సో ఆ రియల్మీ ఫోను నేను అసలు ఏమాత్రం రివ్యూస్ అసలు ఏమీ చూడలేదండి, రివ్యూస్ చూడకుండా తీసేసుకున్నాను ఈ ఫోను. అస్సలు బ్యాక్ కెమెరా వర్స్ట్గా ఉంటుంది అనమాట. అంటే అసలు నేను రివ్యూస్ చూడకుండా తీసుకున్నాను. తర్వాత వేరే వీడియోలో చూస్తే, అదే మామూలు రివ్యూస్ ఛానల్లో చూస్తే ఎక్కువ మంది అదే చెప్పారు, అసలు బ్యాక్ కెమెరా అసలు బాగాలేదు, ఏదో చుట్టూ ఆబ్జెక్ట్ చుట్టూ బ్లాక్గా రావడము, ఇంకా కొన్ని చెప్పారనమాట. కానీ ఫ్రంట్ కెమెరా నాకు బాగా సెట్ అయింది. నేను ఎప్పటి నుంచో ఈ ఫోన్ ఎప్పుడైతే కొన్నానో మోర్ దెన్ 1 year బ్యాక్ నుంచి కూడా ఇదే ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియోస్. ఈ ఫోన్లో రికార్డ్ చేసినా కూడా HD ఎందుకు వస్తుంది అనేది చెప్తాను నేను. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఒకటి బాగుందండి. అండ్ ఇంకోటి, నేను ఇదే ఫోన్లో ఈ రియల్మీ ఫోన్లోనే కనుక ఎడిట్ చేశాను అనుకోండి, నాకు రాదు, 4K రాదు. ఎందుకంటే ఆ ఫోన్ 4K సపోర్ట్ చేయట్లేదు. కైన్ మాస్టర్లో 4K సపోర్ట్ చేయట్లేదు. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఆ వీడియోస్ ఏవైతే ఇందులో రికార్డ్ చేసుకుని శాంసంగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోస్ మళ్ళీ మనం ఏ వాట్సాప్లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో అలా పంపించుకోకూడదండి. వీడియోస్ మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దాన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ల్యాప్టాప్లోకి పంపించుకున్న ఆ వీడియోస్ దాన్ని శాంసంగ్లోకి పంపిస్తాను అనమాట. మనం వేరే సోషల్ మీడియా యాప్స్ ఏదైనా యూస్ చేసి ఈ వీడియోస్ పంపించుకున్నాం అనుకోండి, అది క్లారిటీ తగ్గిపోతుంది, కంపల్సరీ క్లారిటీ తగ్గిపోతుంది. సో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఉండాలన్నమాట. సో అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో శాంసంగ్లో 4K సపోర్ట్ చేస్తుంది కైన్ మాస్టర్. సో నేను అందులో ఎడిటింగ్ చేసి అందులో ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట 4K. మీరు చూడండి, నాకు ప్రతి వీడియో కింద కూడా 4K అని వస్తుంది. ఇప్పుడు కనిపించలేదు అనుకుంటే, ఇదివరకు మనకి కనిపించేది, అది ఏ క్వాలిటీలో ఉంది వీడియో అనేది కూడా కనిపించేది, అంటే వేరే వాళ్ళు చూసినా కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి కింద కనిపించేలాగా పెట్టారనమాట. అంటే ఆ వీడియో ఏ రిజల్యూషన్లో ప్లే అవుతుంది అనేసి మనం అర్థం చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు అక్కడ మీకు వీడియోలో ఓన్లీ SD ఉందనుకోండి, తక్కువ క్వాలిటీలో ఉన్నట్టు అనమాట. అది SD HD ఉన్నాయి అనుకోండి, తక్కువ క్వాలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది నెట్ అయిపోతుందని చెప్పేసి తక్కువ క్వాలిటీలో చూసుకుంటూ ఉంటారనమాట. మొబైల్ నెట్ యూజ్ చేసేవాళ్ళు తక్కువ క్వాలిటీలో, వాళ్ళకి ఊరికే మ్యాటర్ తెలిస్తే చాలా, బొమ్మలో అవన్నీ సరిగ్గా కనిపించకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది కదా. సో వాళ్ళు SD అంటే తక్కువ క్వాలిటీలో పెట్టి చూసుకుంటారనమాట. సో అలా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ డెఫినేషన్స్లో మీ వీడియో ప్లే అవుతుంది అనేసి అర్థం అనమాట. సో మీకు చూసినట్లయితే రిజల్యూషన్లో కూడా ఉంటుంది SD HD అనేసి, లేకపోతే ఆటో అనేసి. ఆటో అంటే ఏంటి అంటే మీ నెట్ స్పీడ్ని బట్టి అప్పటికప్పుడు ఏది హయ్యెస్ట్ ఉంటే అది ప్లే అవుతుంది అనమాట. అది కూడా మీ నెట్ వచ్చేదాన్ని బట్టి ప్లే చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను. అండ్ ఇక్కడ SD HD మాత్రమే ఉంటే SD స్టాండర్డ్ డెఫినేషన్ హై డెఫినేషన్లో ఉన్నట్టు అనమాట వీడియో. అదే అక్కడ 4K కూడా ఉందనుకోండి, 4K రిజల్యూషన్లో ఉన్నట్టు అనమాట వీడియో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మెయిన్గా మనకి ఫోన్ని బట్టి ఉంటుందండి. ఈ అన్ని ఫోన్స్ 4K సపోర్ట్ చేయవు కైన్ మాస్టర్లో. ఈవెన్ 4K సపోర్ట్ చేసిన కొన్ని OnePlusలు, ఈ ఓప్పో ఫోన్స్ ఇవన్నీ కొన్ని సపోర్ట్ చేస్తాయి, 4K సపోర్ట్ చేస్తాయి. కొన్ని సపోర్ట్ చేసినా సరే మీకు రిజల్యూషన్ రాదు, డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా. మీరు రికార్డ్ చేసిన దీన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట.
సో ఇదండి, చాలామంది అడిగారు నన్ను 4K రావాలంటే ఏం చేయాలి అనేసి. సో మెయిన్ అదే, ఎక్కువ మంది ఏంటంటే ఫోన్ అనగానే ఎక్కువ ఈ చైనా ఫోన్సే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అవి క్లారిటీ బాగుంటాయి ఫోన్లో చూసుకోవడానికి. బట్ మనం చూడాల్సింది అది కాదు. ఇప్పుడు శాంసంగ్ ఉంది, మీరు శాంసంగ్ యాక్చువల్గా నేను ఇప్పుడు యూస్ చేసే ఫోన్ అయితే కనుక అది చాలా మామూలు ఫోన్ అండి. నేను తీసుకున్నప్పుడు జస్ట్ ఒక 15,000 ఎంతో అయింది కాస్ట్. సో నేను 5 years నుంచి యూస్ చేస్తున్నాను ఆ ఫోన్ని. అదే ఫోన్లో నేను బయటికి వ్లాగ్స్ అది కూడా రికార్డ్ చేస్తాను, అసలు చాలా క్లారిటీగా ఉంటాయి. అంటే బీభత్సమైన క్లారిటీ కాకపోయినా ఓకే, బాగానే ఉంటుంది క్లారిటీ. వీటంత క్లారిటీ అయితే ఉండదు, ఏది ఓపో వీటిలంత క్లారిటీ, ఐ మీన్ క్లారిటీ ఇన్ ద సెన్స్ చూడ్డానికి బాగానే ఉంటాయి రెండు. కాకపోతే అవి కొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తే, ఇదేమో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. బట్ మనకి ఇదే ఎక్కువ మంచి రిజల్యూషన్ వస్తుంది అనమాట ఈ ఫోన్స్లోనే. సో అది మీరు కొనదలుచుకుంటే నా సజెషన్ అయితే శాంసంగే బెటర్ అండి. ఐఫోన్ కొనగలిగిన వాళ్ళు ఐఫోన్ కొనుక్కుంటారు. కాకపోతే ఐఫోన్ కూడా చాలామందికి ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎక్కువగా హీట్ అయిపోతుంది, కుకింగ్ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి హీట్ అయిపోతుంది అనేసి చెప్తున్నారనమాట. సో అది ఇష్యూ. శాంసంగ్లో అసలు ఏ ఇష్యూ లేదండి. అండ్ నేను ఒక కొత్త ఫోన్ కూడా తీసుకున్నాను, ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. మంచి ఏఐ ఫోన్ అనమాట అది. సో రీసెంట్గా అయితే తీసుకున్నాను, వీడియో కూడా వస్తుందిలేండి ఫ్యూచర్లో. అండ్ దాంట్లో ఉండే ఫీచర్స్ కానీ అన్నీ అసలు సూపర్గా ఉన్నాయి. అసలు నేను మొత్తం డీటెయిల్డ్గా అయితే షేర్ చేస్తాను దాని గురించి కూడా. సో ఇదండి, ఇప్పుడు ఈ విషయానికి వస్తే SD HD ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే ఫోను దాన్ని బట్టే ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 4K రావాలంటే ఏం చేయాలి? ఏం చేయలేమండి, మన చేతుల్లో లేదు అది, మనం యూజ్ చేసే ఫోన్స్. అండ్ ఇంకోటి ఇదేంటి, పెయిడ్ యాప్స్లోనే ఉంటాయా, పెయిడ్ యాప్స్ యూజ్ చేస్తేనే వస్తుందా అనేసి కూడా అడిగారు. ఇప్పుడు కైన్ మాస్టర్ ఉందనుకోండి, కైన్ మాస్టర్ మీ ఫోన్లో 4K సపోర్ట్ చేస్తున్నా సరే పే చేయకపోతే కొన్ని ఫోన్స్లో యాక్సెప్ట్ చేయదు. అంటే 4K రిజల్యూషన్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోలేము పే చేయకపోతే. అలాంటప్పుడు పే చేయాల్సిందే కంపల్సరీ. 4K రిజల్యూషన్లో రావాలి అంటే పే చేయాల్సిందే కంపల్సరీ. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీని గురించి క్లియర్గా. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను కంపల్సరీ. అండ్ ఇది మన చేతుల్లో అయితే ఉండదని చెప్పాను కదండి. సో ఆల్రెడీ ఉన్న క్వశ్చన్సే అడగండి. ఎక్కువ మంది చేసేది ఇదేనండి, ఆల్రెడీ అక్కడ వీడియో ఉంటుంది చూడరు, కామెంట్లో రిప్లై కావాలి. ఎట్లా కుదురుతుంది చెప్పండి? వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే కదా అర్థమయ్యేది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఏదన్నా డౌట్ ఉంటే అడగండి.